అందరికీ వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఏ వంట సొరకాయ పకోడీ. ఎప్పుడు రొటీన్గా ఉల్లిపాయ పకోడీ కాకుండా సొరకాయ పకోడీతో వేద్దాం. ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నా, ఎట్లా వస్తున్నాయో నేను కూడా దీన్ని చూసి మీరు చేస్తా. ఓకేనా, వచ్చేయండి. సొరకాయ పకోడీ కావాల్సింది సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న, శనగపిండి. సొరకాయలు అవుతుంది. ఆల్రెడీ నేను చెక్కు తీసి పెట్టుకున్నా. పైన చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని మనకి తురిమేది ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది కానీ ఏదైనా ఇట్లా తురుముకోవాలన్నట్టు సన్నగా ఇట్లా వస్తుంది. ఇంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, దీంట్లో ఉన్న నీళ్ళే మనకి పకోడీకి సరిపోతుంది. ఇవాళ అవుతుంది ఇది. ఈ ముక్క వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను పకోడీ ట్రై చేద్దామనేసి, మా పిల్లలు ఇంకా స్నాక్ చేయమ్మా కూరలు ఏమొద్దు ఇవాళ అంటే సరే అని వాళ్ళ కోసం ఎట్లా ఇది ఉంది కదా దీంతో ట్రై చేద్దాం నాన్న అనేసి చేస్తున్నా. ఫస్ట్ టైం చూద్దాం ఎలా వస్తుందో. చేయాలి అప్పుడప్పుడు, కొత్త కొత్త వంటలు కూడా ట్రై చేస్తేనే కదా తెలిసేది. ఇట్లా మొత్తం అంతా ఉడుముకోవాలి. ఇంట్లోంచి చూడండి ఎంత వాటర్ ఉంటుందో. ఈ వాటరే మనకు సరిపోతుంది పిండికి. ఓకేనా, ఇంత తురుముకుందాం. కొత్తిమీర కట్ చేసుకుందాము, ఒక కట్ట. ఉల్లాకు ఉంటే కూడా వేసుకోవచ్చు, ఇంకా నా దగ్గర లేదని వేస్తలేను. కొత్తిమీర కరివేపాకే బాగా వాడుతున్నాను. ఉంది 2 వేసేస్తాను. ఉల్లాకు ఉంటే కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది పకోడీకి. కానీ ఉల్లిగడ్డ ఆకు లేదు అంటే అదే స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ కొత్తిమీర కరివేపాకు నా దగ్గర ఉంది, ఇవి వేస్తాను. కరివేపాకు ఇది కూడా ఇట్లా చించాలి చేతితో. ఇది కూడా ఎంత తింటే అంత మంచిదండి కళ్ళకి. అయితే పచ్చిమిరకాయలు కూడా 2 కట్ చేసుకుందాం. కట్ చేయలే, ఉల్లిపాయ కట్ చేసినా కానీ పచ్చిమిరకాయలు కట్ చేయలే. ఇవి మాత్రం తీస్తారు, వస్తే పక్కకు పెడతారు, అందుకే సన్న కట్ చేసి వేస్తారు అప్పటికప్పుడు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మనం తురుము పెట్టుకున్న సొరకాయ, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు. దీన్ని ఇట్లా కొంచెం చేతితో నలుపుకోవాలి, విడిపోతాయి మంచిగా, అప్పుడు పొరలు వస్తుంది. అయితే ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి కొంచెం. ఇదిగోండి, ఈ మాత్రం సరిపోతుంది. కచ్చపచ్చ దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పిండి కొంచెము, సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాం. పిండికి చూసుకొని పిండికి కరెక్ట్గా సరిపడా వేసుకోవాలి. ఇప్పుడే మళ్ళీ వేయం కాబట్టి ఇదిగోండి ఇంత సరిపోతుంది. కారం కూడా కొంచెం వేసుకుందాము. 3 వేసినాను, మిరపకాయలు అయినా కానీ కొంచెం కారం పొడి వేసుకుందాం. సొరకాయ వేసినాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. వాటర్, సొరకాయలో ఉండే వాటర్ సరిపోతాయి పిండి కోసం కలపనికి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, నాకు తెలిసి సరిపోతాయి ఇవే. కొంచెం కలుపుకోవాలి చూసుకొని. వాటర్ సరిపోయింది చూసారా, చెప్పాను వాటర్ అవసరం లేదు. మీకు అవసరం ఉంటే మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇదిగో బయట నుంచి వాటర్ అవసరమే లేదండి. ఇదిగో సొరకాయలో వాటర్, ఉల్లిగడ్డలో వాటర్ ఉంటాయి కదా. నూనె ఆన్ చేసుకున్నా, వేడవుతుంది. ఒకసారి ఇంకా ఉప్పు కారం చూసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ తర్వాత కలపాలంటే కష్టం కదా. నేను చూస్తాను. కరెక్ట్గా అయిపోయింది. కమ్మ ఉంది పిండి, శనగపిండి కదా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసినాం. వేసేసుకున్నాం. వేడైతే ఇంకా అవ్వాలి ఒక్క నిమిషం అయినా
స్నాక్ చేసుకుందాం. ఈ పిండి తీసుకుంటే పకోడీ వేసుకుంటే మా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఉల్లిగడ్డ కోస్తుంది అన్నట్టు. ఉల్లిగడ్డ సన్నగా కోసి ఇక బయట వాటర్ వేయదు. ఆ ఉల్లిగడ్డలోని వాటర్ తీసుకుంటుంది ఇక మంచిగా. అంటే కలుపుకొని గట్టిగా కలిపి పిండి కొంచెం కొంచెం ఉల్లిగడ్డ కొంచెం ఇట్లా కలుపుతూ వేసేది. నాకు అది బాగా గుర్తుంది. మా అమ్మ వేసేదండి పకోడీలు. పకోడీ వేసినప్పుడు మా అమ్మ ఎదకొస్తుంది. గట్టిగా 2-3 రోజులైనా అసలు ఖరాబ్ కాకపోయేది. అట్లా ఇచ్చేది మా అమ్మ మా కోసం. హీట్ అయింది, వేసేద్దామా? వేద్దామా? ఓకే, హీట్ అయింది, వేసేద్దాం. ఇట్లా పకోడీలాగా మంచిగా సన్నగా వేసుకోవచ్చు. లేదంటే దొడ్డు కొంతమంది దొడ్డు ఇష్టం. దొడ్డు ఏముంది, పకోడీ ఎట్లా వేస్తే అట్లనే వేసుకోవాలి. ఏముంది ఇట్లా పట్టుకొని తిండి. ఆల్మోస్ట్ వచ్చిందండి. ఇదిగోండి మంచిగా వేగింది. సోరకాయ పకోడీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎట్లా వస్తుందో నాకు తెలిసి అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ సర్వపిండి లేకపోతే కారపప్పులలో అట్లా వేస్తారు, కానీ వడలు కూడా వేస్తారు శనగపిండితోని. నేను మాత్రం శనగపిండితోని సోరకాయ పకోడీ వేస్తున్నాను ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు పిల్లల కోసం స్నాక్ కావాలంటే అప్పటికప్పుడు బాగుంటుంది తినడానికి. ఇది అయిపోయినట్టే. ఈ లాస్ట్ ఇది తీసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. మన రెసిపీ డిష్ రెడీ అయిపోయినట్టే. డిష్ అంటారా, రెసిపీ అంటారా, ఏమంటారు, ఏదైతే మీ వంటకము మంచిగా తెలుగులో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కానీ కొన్ని అనుకోకుండా ఇంగ్లీష్లో వర్డ్స్ వస్తుంటాయి. అది ఏంటో మరి బంద్ చేద్దామా? ఈ వేడికి సరిపోతాయి, ఉడుకుతాయి. చూడండి ఎర్రగా బాగా వచ్చినాయి కదా. సౌండ్ కూడా ఇట్లా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్, గుల్లగా కరకర అని ఇట్లా తీసేటప్పుడే. ఇది లాస్ట్లోది కొంచెం ముద్ద పడ్డాయి, కానీ ఇందాకడవి మంచి పడ్డాయి. చూడండి చక్కగా పడ్డాయి. లాస్ట్లో అంతా పిండి ఊడ్చేసాను కదా, అందుకే కొంచెం లావుగా పడ్డాయి, కానీ మిగతావి ఓకే. ఇదిగోండి రెడీ అయిపోయింది సోరకాయ పకోడీ. నచ్చిందా మీకు? నచ్చితే కనుక నా వంటకం నచ్చితే కనుక మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి అందరికీ.